కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు సోమప్ప కూడలిలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు ఆందోళన చేపట్టారు. ముందుగా సిడిపిఓ కార్యాలయం నుండి సోమప్ప కూడలి వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అనంతరం అంగన్వాడీ వర్కర్లు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తే ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా తమ సమస్యలు మాత్రం పట్టించుకోకుండా ఇప్పటి ప్రభుత్వం ఎన్నో యాప్ల పేరిట మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన 12 డిమాండ్లను తక్షణమే పరిష్కరించి కనీస వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఉన్నప్పుడు జగన్ ఏం చేయలేడు, వట్టి దద్దమ్మ వేస్ట్, మీకు పని భారం పెంచాడు, మీకు పని తగ్గ వేతనం అయితే ఇవ్వలేరు, వాళ్ళు వేస్ట్ ప్రభుత్వము. మా ప్రభుత్వం వస్తే మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని గద్దె ఎక్కించండి, ఖచ్చితంగా మేము ఆడపిల్లలకు మీకు న్యాయం చేస్తాము. మేము 42 రోజులు సమ్మె చేసినందుకు మీకు పని భారం మేము వస్తేనే మీ జీతాలు 3 నెలలు టైం అడిగినారు. 3 నెలలు కాదు, 8 నెలలు అయింది. 8 నెలలైనా మా జీతాలు కానీ మేము పెట్టినారు ప్రధానమైన 11 డిమాండ్ 12 డిమాండ్లు ఒక్కటి నెరవేర్చలేదు, కనీస వేతనం ఇవ్వలేదు. కాకపోతే ఈరోజు పని భారం మరింత పెంచేసినారు. వీళ్ళ ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో ఒక రకంగా ఉంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక మరింత పని భారం పెరిగింది. వివిధ రకాల యాపులతో పని భారంతో మమ్మల్ని సతమతం చేసి చంపేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా అధ్వానంగా ఉందని చెప్తాను. వీళ్ళేదో న్యాయం చేస్తారని మా ఆడపిల్లలందరం కలిసి అంగన్వాడీ కలిసి మేము వీళ్ళని గెలిపించాము.